అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఆగస్టు మాసము 29వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ప్రభువా నీవు ఎవరు? అపోస్తల కార్యము 9వ అధ్యాయము 5వ వచనమునందు ప్రభువా నీవు ఎవరు అతడు అడుగగా, అందుకు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, మునికొల్లును ఎదురు తన్నుట నీకు సులభమా అని అడుగగా, యేసు ఎటువంటి వాడని ఎరుగునట్లుగా జక్కయ్య కోరినప్పుడు ప్రభు రక్షకుడిగా అతనికి తనను బయలుపరచింది. అయితే తన ఎదుట ప్రకాశించిన వెలుగు ఎవరు అనియు ఆయన ఎటువంటి వాడు అనియు సౌలు ఎరుగుటకు కోరినప్పుడు ప్రభు తనను గూర్చి అత్యధికముగా బయలుపరచుకొనక సౌలును గూర్చి అత్యధికముగా బయలుపరచు. సౌల, నీవు నన్ను హింసించుచున్నావు, నీవు మునికొల్లును తన్నుచున్నావు అనియు నీ చేత హింసింపబడుచున్న యేసుగా నేను ఉన్నాను అనియు ఆయన చెప్పాను. అట్టి మాటలు సౌలును పగలగొట్టాను. ఆ తరువాతి కాలంలో శక్తివంతమైన పౌలుగా అతనిని రూపించాను. కొందరికి ప్రభు తన యొక్క గుణాతిశయమును తన యొక్క నామము ద్వారా బయలుపరుచున్నాడు. ఆయన నామమును గూర్చి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సహజముగా విశ్వాసుల వద్ద ప్రభు ఎవరు అని అడిగినట్లయితే ఆయన మంచివాడు, శక్తిమంతుడు, కనికరం గలవాడు అని ఆయన యొక్క గుణాతిశయమును బట్టి చెప్పుదురు. ప్రభువును సమీపించి వచ్చుచున్నప్పుడు ఆయన మంచివాడు అని 1000 సార్లు ప్రేమతో చెప్పునట్లుగా మన యొక్క హృదయము తప్పించుచున్నది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. 34వ కీర్తన 8వ వచనం. బహు క్రూరముగా శిలువలో కొట్టబడ్డుకు ఆయన నేరస్తుడా, చెడు గుణము గలవాడా? కాదు, మిగుల ఉత్తముడుగా ఉండి మన యొక్క పాపముల నిమిత్తము మన కొరకు పాప నివారణ బలియుగునట్లు పాపమెరుగుని ఆయన మన కొరకు పాపమాయెను. నేరస్తుని వలె ఆయన వ్రేలాడెను. ఆయన మంచివాడు. ఆయనను విచారణ చేసిన పిలాతు కూడాను ఆయన వద్ద ఏ నేరమును కనుగొనలేకపోయాను. పిలాతు యొక్క భార్య ఆ నీతిమంతుణ్ణి ఏమీ చెయ్యవద్దని దయతలచి మాట చెప్పి పంపించాడు. ఆయన మంచివాడు. రెండవదిగా ఆయన మంచివాడు మాత్రము కాదు, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. ఆయనకు అసాధ్యమైన ఆశ్చర్యకారము ఏమీ లేదు. ఆయన యొక్క శక్తివంతమైన సృష్టిని గూర్చి నేడును ప్రకృతి సాక్ష్యమును ఇచ్చుచున్నది. ఆయన చేసిన అద్భుతములన్నీయును ఆయన శక్తిమంతుడు. వ్యాధిని స్వస్థపరచుటకు శక్తిమంతుడు, దయ్యములను వెళ్ళగొట్టుటకు శక్తిమంతుడు, మృతులను బ్రతికించుటకు శక్తిమంతుడు అను సంగతిని బయలుపరుచున్నది. మీ యొక్క జీవితం నందును ఆయన బహుబలమైన అద్భుతమును చేయు. మూడవదిగా దేవుడైన ప్రభు కనికరము గలవాడై ఉన్నాడు. ఆయన కనికరం నందు సంపూర్ణై ఉన్న దేవుడు. 1000 తరముల వరకు కనికరము చూపు దేవుడు. ఆయన యొక్క కనికరము చేతనే నేడును లోకము ఉనికిని కలిగి పని చేయుచున్నది. దేవుడు బిడ్డలారా, క్రీస్తును యొక్క ఎట్టి 3 స్వభావములను మీ యొక్క జీవితంలో కనబడవలెను. అప్పుడు మీరు క్రీస్తును ప్రతిబింబించు వారిగా ఉందురు. మిమ్ములను చూచువాడు తండ్రిని చూచువాడై ఉండును. నేటి ధ్యానమునకై యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథములు 126, 127 మరియు 28 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9 మొదలుకొని 33 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.